సప్పుడు ఉంటే మంచిగా ఎగురుతుంది కదా మ్యూజిక్ పెట్టుకొని. అవ్వ కొడుకో ఈ ఎండలేంది అగ్గి దునుకుతానై పుష్కన ఈ ఎండకు నేను బయటికి వెళ్ళిన అనుకో కర్రగా అయితా. ఇది వరకే కర్రగా ఉన్నా, బయటికి పోతే శంకర్గా ఎర్రగున్నోనివి కర్రగా అయితానవేంద్రా అని అందరు పేర్లు పెడతారు. ఎర్రగున్నోనివి కర్రగా అయితానవేంద్రా అని అందరు పేర్లు పెడతారు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. చి గందుకేనా నా పెళ్ళం పొద్దున్నే లేపి కూరగాయలు తేపో అన్నది. ఆయన నాకు తెలివి పడ్డా కూడా నేను తెలివి రానట్టు వండుకున్నా. నా పెళ్ళం కూరగాయలకు పోయినట్టున్నది. పోనీ అబ్బో అది ఎర్రగా ఉన్నది, నీ ఎండకు పోతే నల్లగా అవుతానని అది నన్ను తోలుదామని చూసింది. నేనెందుకు పోతా, నేను పోను. వామ్మో ఈ ఎండాకాలం వెళ్ళరాక 3 నెలలు ఇంట్లోనే వంట, యాప చెట్టు కాడ వంట, కొబ్బరి చెట్టు కింద కూర్చుంటా. నా పిల్లలు నాకేమన్నా పని చెప్పింది అనుకో దాని మెడలు ఇస్తా. 3 నెలలు కడుపు నిండా తింటా, మంచిగా వంట. నాతోడు పనికి కాదు, నేను పనికి పోను. నేను పని చేసుడు అబ్బో. ఎండాకాలం అంటే ఏందన్నట్టు అగ్గి దునుకుతాంది. శివరాత్రి నిన్నగాక మొన్ననే పోయింది. ఎండలు ఇంకా కొడుతూనే ఉన్నాయి. మీరు బాగా బరి తెగించేశారయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఆయన శివరాత్రి చలివేనాక ఎండలు వస్తాయి కదా. అయ్యో నేనే పొరపాటు చెప్పిన. ఎండలు కొట్టాలి గాని గింతగానం కొడతానే ఏంది. ఇంకా నెల అయితే ఎండ పోతే ముద్దయితం కావచ్చు. ఇంకో 6 నెలలు ఆగినామనుకో, 6 నెలలు ఆగితే ఏమత్తది? ఎండాకాలం పోయినాక వానకాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది, వానకాలం పోయినాక చలికాలం వస్తుంది. ఎవరు కావాలా చెప్పు శేఖర్. మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అంత ఈడు పిస మాట్లాడతాను అనుకుంటారు కదా. ఈ ఎండకు నేనేం మాట్లాడతానో నాకేం అర్థమైతే లేదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నీ అవ్వ కోడిగుడ్డు తీసి రోడ్డు మీద ఎత్తే ఆమ్లెట్ అయ్యేటట్టున్నది. ఇట్లా నా గ్యాస్ మిగులుతుంది. నా పెళ్ళం కూరగాయలు తెచ్చినాక గ్యాస్ ముట్టించింది అనుకో, గ్యాస్ అద్దే గా బండ మీద పెట్టి కూర అన్నట్ట ఏమంటుందో సుత్తా. అబ్బో నేను పానం పోయినా బయటికి పోను, నేను ఏం పని చేయనయ్యా. నా పెళ్ళం వచ్చి నన్ను తిట్టని గా యాప చెట్టు కింద కూర్చుంటా. అబ్బబ్బబ్బబ్బా ఈ నల్లమొక్క పోనికి పొద్దుగానే లేచి కూరగాయలు లేపు అంటే ఇప్పటిదాకా నిద్ర లేవలే. నేను పోయేసరికి కూరగాయలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటాడో తినని నల్లమొక్క పోడు. చెప్పిన పని ఒక్కటి చేసుడు శాత కాదు. ఇంకా వండుకొని ఉన్నాడో ఆగో లేచిండు, ముఖం కడుక్కున్నాడు, బల్ల మీద కూకున్నాడు. ఇంకేం పని ఉన్నది? ఓ నల్లమొక్క పోడా బానే నా వస్తానా? పొద్దుగానే పోయి కూరగాయలు లేపా అంటే ఈయనే ఊకొని ఉన్నావు. నేను పోయేసరికి కూరగాయలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తింటావు? పొద్దునని నువ్వు లేపంగానే అద్దానే, నువ్వు లేపితే నేను లేవకపోతున్నా. నన్ను లేపలేదంటానావా? పొద్దుగాల ఎన్నిసార్లు లేపినా మొద్దు అన్నట్టు అన్నావు. లేస్తానా? ఇప్పుడు ఏం వేసుకొని తింటావు? కూరగాయలు ఏమీ లేవు. ఏం వేసుకొని తింటావంటాను? కూరగాయలతో తినన్నానేమన్నా రూలానే. కూరగాయలు లేకుంటే నిన్న పల్లిత్తుల పచ్చ నూనె కదా, అది వేసుకొని తింటది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అగో పల్లిత్తుల పచ్చడి ఎక్కడున్నది? ఇంత నిన్న సర్వపిండి వేసుకొని అంచుకు పెట్టుకొని తింటి. ఇంకేడున్నది? ఓ నీ మీద మన్ను ఉన్నదే ఇద్దరం కాదే, 1/2 కిలో పల్లీలు ఉన్నావు కదా, ఎవరికన్నా వేసిచ్చినవేంది? ఆయన రాత్రి నాకు గింత ఎత్తి కాదే. నువ్వు సరపిండి ఎప్పుడు చేసుకున్నావు? ఎప్పుడు అంచుకు పెట్టుకొని తిన్నావు? అరే ఏంట్రా ఇది? నిన్న మీ మామూలు కార్ వేసుకొని వస్తే నువ్వు వాళ్ళ కార్లో పోయినావు కదా, అప్పుడు నాకు టైం పాస్ అయితే లేదని సర్వపిండి వత్తుకొని అందులో పల్లిత్తుల పచ్చడి వేసుకొని తిన్నా. అంటే నీకు తినబుద్ధి అయితే నువ్వు చేసుకొని తిన్నావు, మరి నాకు ఒక్క వాయి ఉంచచ్చు కానీ అయితే గాని ఎన్ని వాయిలు చేసినావు? ఎన్ని వాయిలు చేసినా? 4 వాయిలే చేసిన. 2 మాడిపోయినాయి, 2 మెత్తగా వచ్చినాయి. ఆ మాడిపోయినేమో కుక్కకేసిన, 2 నేను తిన్నా. ఒకటి నీకు ఉంచుదాం అనుకున్నా గానీ ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. ఏంది? ఒకటి నాకు ఉంచుదాం అనుకున్నావా? మరేమైందే? ఉంచుదామని అనుకున్నా గానీ ఎటు కాకుండా తినుడు ఎందుకని మొత్తం నేనే తిన్నా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. ఏంది? సర్వపిండి మాడిపోయినాయని 2 కుక్కకేసినవా? నాకు ఒక్కటి ఉంచుదాం అనుకుంటే ఎటు కాలేదని మొత్తం నువ్వే తిన్నావా? అయినా ఎవరన్నా సర్వపిండి కడగు చేసుకొని తింటారు గాని నువ్వేందే మెత్తగా తింటా అంటావు? అయినా నువ్వేమన్నా ముసల్దానివా? నీకు పండ్లు లేవా? మెత్తగా చేసుకొని తిన్నా అంటాను. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు అయినా అవి 2 కుక్కకేసే బదులు నాకు మాడిపోయినాయంటే ఇష్టం. దానికి ఒక్కటేసి నాకు ఒక్కటి ఉంచుతా అయిపోగానే 2 దానికి ఎందుకు వేసినావు? మంచి ఆటగాళ్ళ
అయ్యో నువ్వు మాడిపోయినవి కూడా తింటావని నాకే మేరక. మాడిపోయిన ఒక పొడ, మాడిపోయిన ఒక పొడ. मस्त शेड्स ఉన్నారా నీలా కమలాసన్ ఇప్పటి నుంచి ఏది మాడినా అది నీకే ఎత్తది. ఏంది మాడిపోయిన మొక్కపోడ అంటానవేంది? ఇంకో తాప మాడిపోయిన మొక్కపోడ అన్నావనుకో మసంత పేరు తీసుకొని చంపుతా. ఏమనుకుంటానవా? ఏంది మసంత పేగుతోటి కొడతావా? మసంత పేగ అంటే ఏంటిది? నువ్వు సాయ స్టవ్ విన పెట్టినప్పుడు దేంతో తీస్తావే? దేనితోటి తీస్తా? పట్టుకరలేదా? ఆ పట్కారు లేనప్పుడు వెనకట మసంత పేగ పట్టి దించేది. పాత గుడ్డలు ఖరాబ్ అయిన తువ్వాలలు లుంగీలు ఉంటాయి కదా, దాన్నే మసంత పేగ అంటారు. అది మసిగుడ్డ కదా. అరే వెనకట మసంత పేగ అనటోళ్ళే ఇప్పుడు మసిగుడ్డ అంటారు. ఇప్పుడు మసిగుడ్డ అంటారు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మసిగుడ్డ అంటారు. మసిగుడ్డన మసంత పేగో నాకు ఇవన్నీ ఏం తెలియదు. పోయి కూరగాయలు తీసుకురాపో, నాకు ఆకలి అవుతుంది. వామ్మో ఈ ఎండలో వెండనుకో ఉపాసమైన ఉంటా గాని ఎండకు పోతే బగ్గన మాడతా. నేను పోను. ఏంది ఈ వాడ కాకుండా పక్క వాడకు మాడతా అంటాను. ఇప్పటికి మాడలేదా నీ మొఖం? నువ్వేనావు కదా మరి తెచ్చుకుంటేంది? ఈ వాడ పోయి గిట్ నుంచి గిట్ట వచ్చినావు. 2 అడుగులు ఎత్తే ఆ వాడొచ్చు కదా. నన్ను కావన్నని ఇంకా నేను కైర్రా కావన్నని నన్ను ఓపో అంటారవా? ఆయన కూరగాయలు తినకపోతే చచ్చిపోతావానే. ఎల్లిపాయ కారం వేసుకో, ఎల్లిపాయ కారం వేసుకో. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పొండి, నాశనం అయిపోండి. ఎల్లిపాయ కారం తోటి నేను తినా. ఆ జొమాటో ఆర్డర్ చేసుకుంటది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? జొమాటో ఆర్డర్ చేసుకుంటే ఈడు రాక వస్తుందా? ఎందుకు రాదు? ఈడు రాక రాదు, దక్కర రాక నత్తది. ఆ నుంచి మళ్ళీ ఆడి రాక నడుచుకుంటా పోయి పట్టుక రావాలి. నువ్వే నడుచుకుంటా పోయి ఆ చెట్టు కింద దీని రాపో. ఏమద్దు, నేను ఎండలకు పోను. అబ్బో, నువ్వు ఎండలకు పోవు గాని నేనైతే ఎండలకు పోవన్నా. నేను ఎండ పోయి తిరిగి పడితే ఎట్లనే అసలే బగ్గన కొడతానే ఎండలు. నాకు ఎండ పోయినా అనుకో నాకు ఎండ పడది. ఇప్పటికే వేడైందే, మూత్రం పోతే బగ్గు అంటాంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అర్థమైతాందా? నిమ్మరసం చేసి ఇత్త కాని పో. అంటే ఆ గిత్తలు వేసినా మంచిదే గాని నీ కడుపు కోసం నీ ఎండలో పోతే ఏమన్నా? మరి ఇప్పుడు ఏం అనుకుందాం చెప్పు. అరే ఏదో కూర అంటారా? అదే ఏం కూర వండాలా? ఇప్పుడు ఇంట్లో పెరుగు కూడా లేదా? పెరుగుతారు కూర వండుతారు ఎవరన్నా? అయ్యో పిసదానా, పెరుగుతోటి సల్లసారి వేయచ్చు. ఏమున్నది, పెరుగు ఉన్నది కదా, దాన్ని ఇట్లా అంటే సల్ల అవుతుంది. ఆయనతో నూనె పోసి జీలకర్ర మెంతులేసి, మెంతులు వేద్దంత చేపల వాసన వస్తుంది. జీలకర్ర ఆవాలు వేసి ఇంకో పసుపు వేసి కళ్యాణకేసి పోస్ట్ పెడితే చల్లసారి అవుతుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీకు తెలియదా? నాకు తెలియదు. అరే మరి చేయన్నా దీంట్లో కూరగాయలే కావన్నా. కూరగాయలు కావాలా? ఇంకో కూరగాయలు అంటే నాతోటి కాదు గాని ఈ పక్కకు సుగునక్కోళ్ళు ఏం కూర అండిరో నీ మందం అడకచ్చుకోపో. నేను పోను. ఏమైందిరా? అడకచ్చుకోక నువ్వే అడకరాపో. అబ్బో నేను ఈ ఇంటికాడ నుంచి బల్లకాడకి వచ్చే వరకే గిట్ల చేతులు పెట్టుకొని వచ్చిన. ఇంకా నేను గలవదాడతానే, నేను దాట. ఈ ఎండాకాలం వెళ్ళరాక నాకు లేవు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 3 నెలలు నీ ఇంట్లోనే ఉంటా. ఏంది 3 నెలలు బయట అడుగు పెట్టావా? నువ్వేనా నీలాడినావా లేకపోతే బాలింతావా? గిసొని మాట్లాడతానవా? అంతా ఎవరైనా ఇంటే ఇజ్జే పోతాయి. పోయితే ఏపో. నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా నేను పోను. వామ్మో నీ మాటలు పట్టుకొని పోయినాకో నీ ఎండకు దత్తా. ఈ ఎండాకాలం బయటికి పోనంటే పోనన్న కదా. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని మాటలు అన్నా, నువ్వు తీడితే పడతా, కొట్టినా పడతా గానీ నేను అయితే బయటికి పోను. వామ్మ కొడుకో, వడగాలు స్టార్ట్ అయినాయి. ఇంకా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. నువ్వేమన్నా తిను, నువ్వేమన్నా చేసుకో, నాకు తెలియదు. నీ ఇంట్లో పోయి పంట కూలలు వేసుకోవాలి. ఓ మనిషి ఆగో, నీకే కొడుతుందా ఎండ? ఎవరు కొడతారు కావచ్చు. అవురా వెంకటేష్, కుంటల సాపలు ఉన్నాయి, నీళ్ళు చల్దాం బా అంటే మన ఇద్దరితో అయితే ఆదిరా చల్లు. ఏ సూత్రం వరకు అయితే పారా అదే మాటలు కాదురా, అంగవాడి చల్లితే ఏర్పడుతుంది నీకు. అంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. నీ అవ కుంటకాడ కన్నా పోలేదు, అప్పుడే 7 పిత్తులు విత్తుకుంటాను. అది కుంట కదారా, చల్లినా కొద్ది చల్లస్తాయి కాదురా. ఇప్పుడు నేను చల్లుతా, నువ్వు చేపలు పడతావు, మరి జలాపటానికి ఒకటి కావాలి కదరా. నీ అవ కుంటలు ఎన్ని నీళ్ళు ఉన్నాయి అనుకుంటాను, పాదం కూడా మునుగది. 4 బకెట్లు చల్లినావాను, చేపలు అవే బయటకు వస్తాయి. తీసుకొని మంచిగా వద్దాం పన్నాడు. ఒడ్డు బాగానే మాట్లాడుతున్నావురా, అందులో దిగినాక తెలుస్తుంది నీకు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటే ఇంకా శంకర్ గారు అట్లనే ఉంటాడు కదరా, వాడిని తీసుకొని పోదాంపా. ఇక ఇప్పుడు ఆయన తీసుకోపోతే మనం చల్లినట్టే, నువ్వు చేపల కూర తిన్నట్టే. ఇక ఆగో గట్లా అంటున్నావేంద్రా, ముగ్గురం కలిసి పోయినావనుకో ఎప్పుడ చల్లుకోవచ్చు, 3 కుప్పలు వంచుకోవచ్చు. మనకు 3 కుప్పలు కాదే తిప్పుతానా, 3 సార్లు నీళ్ళు తాగుతాడు.
నీ పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టించినట్టు నువ్వే అన్ని ముందుగా చెప్తున్నావురా. వాడు అత్తడో రాడు పోదాంపా ఫస్ట్ అయితే. చెప్తానా ఇక ఆయన వచ్చింది అనుకో మొట్ట పిల్లలన్నీ ఆయన తీసుకుంటాడు మనకు బుడ్డ వరకలా చెప్తాడు. అరే నట్టవర్లోడా వాడు అత్తడో రాడు ముందుగాలే అన్ని నువ్వు చెప్తున్నావేంద్రా. పా అడుగుదాం. సరేపా నన్ను ఉన్నాడో లేడో ఎటైనా వేయండి మరి. ఏ ఇటు ఓడరా ఎండ కొడుతుంది ఇంట్లోనే ఉంటావు. అంతేనా? శంకరి ఓ శంకర్ అన్న. ఓ శంకరి ఆగో ఏంది అన్న గిట్లా చిర్రు? శంకర్ లేడా చెల్లె? ఎందుకన్నా? పనున్నా చెల్లె లేడా ఇంట్లో? ఏం పనో నాకు చెప్పన్నా. పిలువ ఒకసారి నేను చెప్తా. పిల్తగాని ఏం పనో చెప్పు. పిల్తగాని ఏం పనో చెప్పు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏం లే చెల్లె కుంటలు ఉన్నాయని తెలిసింది. కుంటదాలు పోతున్నావు. శంకర్ గారు కూడా అత్తే ముగ్గురం కలిసి పోదామని పిలుచడానికి వచ్చిన. ఓ గాయన ఎక్కడ అత్తడే అన్న? ఎండ కొడుతుందని కూరగాయలు కూడా తెత్తలేడు, ఇంట్లోనే అంటాడు. ఆగో గమ్మది మాట్లాడుతున్నావు చెల్లె. కొండంత శంకర్ గారు గుండు లెక్క ఇంట్లో అన్నాడా? గుండు లెక్క ఇంట్లో అన్నాడా? సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్. ఆ గుండన్న చింతపండు కొట్టడానికి పనికత్తది గాని నా మొగుడు అయితే దేనికి పనికిరాడు. అయినా నువ్వు విలువమంటావు కదా, పిలుతా ఆగు. ఓ మనిషి ఒకసారి బయటికి రా. అవ్వో అగో ఏంద్ర వారికి ఇట్లా చీరు, ఏంద్ర వారికి ఇట్లా చీరు. ఏంద్రా వాన ఇట్లా పడుతుందా? విచిత్రం మనిషి లెక్క ఛత్రి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళినవేంద్ర నువ్వు? బాయ్ బాయ్ టాటా. నేను చెప్పలేదా అన్న, అన్ని గిసొంటి విచిత్ర పనులే చేస్తాను. అయ్యో విచిత్రమో గిచిత్రమో నువ్వు ఆగరాదమ్మా. నేనేమన్నా అంటనా? నన్ను చూడంగానే కైక్కు అంటావు. అయితే గాని ఇంతకు మీరు ఎందుకు వచ్చిర్రా? కాకుండా షాపులు ఉన్నాయట అన్న పోయి పట్టుకొచ్చుకుందాం. ఏంది కుంట్ల చేపలు ఉన్నాయా? చేపలు పట్టదందుకు నేను రావన్నా, చేపలు పట్టదందుకు నేను రావన్నా. ఇక భయం వేస్తుంది. వణుకు వణుకు. నీ చేపలు పట్టడం లెక్క కనబడతాన్నారా? చేపలు లేవు గీవలేవు. ఓ ఎట్లా కూరగాయలు తెత్తలేవు, ఇళ్ళతో పోయి చేపలన్న తేపో రాదు. ఇంట్లో పాత చింతపండు ఉన్నది, మంచిగా పులుసు పెడతా తేపో. నువ్వు ఇంట్లో కూల తీసుకొని పడతావు, నేను ఎర్రటెండలో పోయి కుంట్ల నీళ్లు చల్లి ఆ చేపలు ఏరుకొని అత్తే పాత చింతపండు ఏరి పులుసు పెడతావా? నువ్వు ఉండన్నే, నువ్వు ఉండన్నే. ఆయన బాడకావులు మీకు ఏడ పని లేదా రా? పోయి నా ఇంటికి వచ్చిర్రు, పోయి నా ఇంటికి వచ్చిర్రు. అది ఊకుంటదా? ఇప్పుడు నేను వచ్చే రాక నన్ను నెంబడి పడుతుంది. ఆ గొడుగు పట్టుకొని పోరాదు. ఏం గొడుగు పట్టుకొని పోవాలి? గొడుగు ఇట్లా పట్టుకొని ఇప్పి వాళ్ళు డబ్బిస్తే ఇట్లా అంగవాడి ఇట్లా 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 చల్లండి అన్నాడు. వస్తావాగా నేను పోను. నీకు గద్దగాను చేపలు తినబుద్ధి అయితే ఓ 100-200 పెట్టి మార్కెట్ లో పోయి తెచ్చుకో. నేనెందుకు పోతేనే? ఈ ఎండకు పోయినామనుకో నా పానం పోతుంది. పానం పోయేది ఉంటే ఇంట్లో వాన పోతుంది. ఆయన నువ్వేమైనా చిన్న పోరోనువా? పో పో అని బాగా అంటారు. నేను పోను. ఈ ఎండకు పోతే నా ముక్కు బెదురుతుంది, ముక్కులకెళ్ళి రక్తం కారుతుంది. రక్తం ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవురా వారి నువ్వు చిన్నోని కాదు పెద్దోని కాదు. ఎవ్వలకు ముక్కు బెదరదు, నీకు ఒక్కడికే బెదురుతాదిరా. చెల్లెకి అంత మంచిగా చెప్తుంది. మాతో రారా 3 వాళ్ళు వేసుకొని సపరేట్గా మంచుకొని వద్దాం. చిన్నగానే ఉందట కుంట. ఆవురా తిరుపతిగా ఎంత ముద్దుగా చెప్తానవురా. కుంట చిన్నదే పోయి పట్టుకచ్చుడని ఏమన్నా మార్కెట్ అనుకుంటున్నావారా? పోగానే నాకు 2 కిలోలు 5 కిలోలు అన్నదందుకు అది కుంటరా? కుంట్ల దిగినామనుకో పస్కన గిడి పోతుంది, పస్కన గిడి పోతుంది. కుంట అంటే దిగవాటు నీకు తెలుసు కారా? పోగానే ఇట్లా దొరుకుతాయి అనుకుంటానవా? అయినా కుంట్ల చేపలు ఉన్నాయని నీకు ఎవరు చెప్పిండ్రా? నువ్వేనారా? మింగి సమూతోడా ఈసారి మరీ దారుణంగా రూపాయనార ఆర్టిస్ట్ ని తీసుకొచ్చేవేంట్రా? నువ్వు ఏడు ఉండవురా, ఉండకాడు ఉండవు. అన్ని రికార్డు లేని పనులు అన్ని చేపిస్తావు నువ్వు. ఏం మనిషివో ఏమో. ఆయన గీని మాట పట్టుకొని పోదామంటాను వారా? ఓ బుజ్జి కుంట్ల రావు కుంట్ల చేపలు ఉన్నాయన్న అబద్ధమే. వీళ్ళందరూ ఏం చెప్తారు చెప్పన్నా? నన్ను దిగు అంటారు. దిగినాక సగానికి ఎక్కువ నాతోటే చల్లిస్తారే. వీళ్ళ గురించి నాకు తెలుసు. నేను పోనే. చల్లించిన సమానంగా తీసుకురా రాదుర్రి అంటే ఆ లొట్టు మీద కూర్చుంటారు. అంగవాడి చల్లన్నా అంటే నన్ను అడుగుపోని అనే వాళ్ళు కూడా వాడతారు తీరాదు. అబ్బో వీళ్ళు సంగతి నాకు తెలిసే. చిన్నప్పటి సంగతి చూస్తానా, వీళ్ళ గురించి నాకు తెలియదా? మీరు అట ఒక్కనే పని చేపిస్తారా? సమ్మక్కల పుణ్యం రోజు తుప్పలికి కానీ వాగులో పోయినామా? ఏం లేదురా, మేము నీళ్ళలో పోయి తుప్పలు ఎక్కుతాం, నువ్వు జాలవట్టు అన్నారు. ఏం లేదు,
వీళ్ళు నీళ్ళల్లా తుంపలిక్కుతారా ఆ లోతుల అది తుంక ఇట్లా ఇగ్గంగానే లూజ్ వస్తుంది ఒడ్డుకు రాగానే నన్ను కుంచు అంటారు వీళ్ళు ఎనుకుంటారే వీళ్ళ కోసం నాకు తెలుసు వీళ్ళు నన్ను ఎన్ని తిప్పలు పెట్టిరు చిన్నప్పుడు వీళ్ళతోటి చేపలు పోయే బదులు సాపేసుకొని పన్నది నయ్యం అగో అప్పుడెప్పుడు చిన్నప్పుడు చేసిరని ఇప్పుడు కూడా గట్నే చేస్తారా అయ్యో చిన్నప్పుడు ఇటు గుయ్యి అందుకొని చంపి నువ్వు తొడల మీద చంపితే గీర్ రాక వాత పడ్డది అయిందా బాగైందా ప్రతిదానికి ఎరికేనా మర్చిపోయిన వారా వీళ్ళతోటి నమ్మద్దే ఇంకా మాట్లాడుకుంటా రొల్లి గుర్తిస్తారు గట్ల చేస్తావా అన్న ఏ చెయ్యం చెల్లే ఏదో చిన్నప్పుడు అంటే అట్లా ఆట పట్టించేది ఇప్పుడు ఆడు పెద్దోడే పెళ్లి చేసుకునే ఇప్పుడు అట్గానే ఉంటుంది కదా మాతో అత్తావు పాలు ఇస్తాం మంచిగా పోయి ఆడుకుంటా పాడుకుంటా పట్టుకొని వస్తాం అని రమ్మంటున్నా చెల్లె గా అన్న చూడు ఎంత మంచిగా మాట్లాడుతాండో నువ్వే అన్ని తొండి మాటలు మాట్లాడుతాను నీకు ఏం తెలుస్తలేదు అని ముఖం చూసినవా అమాయకం లెక్క పెడతాడు అని అసలు రూపం నాకు తెలిస్తే నువ్వు తొండి మాటలు మాట్లాడతాను అంటావు కదా ఆడే తొండి మాటలు మాట్లాడతాడే ఆడు తొండి మాటలు మాట్లాడి తొడలు పడి పెడతాడే నీ పోను అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మీరే నువ్వు పోవాలే నువ్వు పోకపోయినావు అనుకో ఆ అన్నగా నీ తొడలు వత్తేవి నేనే వదుతా చెప్తానా వారి తిరుపతిగా మీకు ఏడ పని లేదారా నన్ను ఎక్కడో ఒకడ ఇరికేయాలని చూస్తారా ఈ ఎండకు బాధపడి ఉపాసం ఇంట్లో వాడిన కూరగాయలు లేక ఈ చేపలకు నేను అచ్చుడు ఎందుకురా అవసరమా మీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను పట్టుకొచ్చి ఈరిపోరి నువ్వేమో నడింట్లో అంటావు మేము పోయి చేపలు పట్టుకొచ్చి నీకు అన్న ఏ పారా పోదాం నువ్వు దా చెప్తా నీ అవ్వ మాయకు ఏడ పని లేదు పొలం కాడికి వేణుడు పోక ఇవితే అవితే అంటాడు అబ్బా ఓ మనిషి ఒకసారి బయటికి రా అబ్బబ్బబ్బా ఏంటి ఎల్లిపాయ కారం వేసుకొని తింటే కడుపంతా మండుతాని తిన్నట్టు కూడా అనిపించలేదు ఇప్పుడు ఏం చేయాలి నేను ఇంకేం చేస్తావు పోయి దుకాణంలోకి పోయి ఓ మజా బాటిల్ తెప్పో ఆహా ఇక నువ్వు ఎల్లిపాయకారం వేసుకొని తిన్నావు ఆ మంట దగ్గర నేను దుకాణంలో పోయి మజా బాటిల్ లేవన్నా నేను ఎండ కొడతానే ఉపాసం మంటిని మళ్ళా మజా బాటిల్ లేమంటే తెత్తవదేవా కడుపంతా మండుతాంది నీతోటి నాకు గోసకే ఉన్నది నువ్వు 2 అడుగులు పోయి తెచ్చుకోవచ్చు కదా ఎండకు భయపడి నీ ఆళ్ళతోటి చేపలకు రానన్నా మళ్ళా కావాలని నువ్వు నన్ను బయటకు పంపిస్తాను నీ గురించి నాకు తెలుసు నాకేదో కావాలని చూస్తానవే ఏ నీకేమైతుంది బండున్నావు నువ్వు లేవా బండ నన్ను అంటాను సరే ఇద్దరు మోదాం పావే ఏమన్నా గాని పా మరి కొట్టబోతుందట అగ్గో గాడేంది మళ్ళా కొట్టబోతాండు గాయని కొంటపోతే నీకేని మనం కొనుకొచ్చుకుందాం పా ఏ ఈ ఎండకు ఎవరు పోతారే ఆ మజ మన దగ్గరికి వచ్చేటట్టు ఏనా ఎట్లా చేస్తావు చూడు సపడకోకుండు ఓరు వారే ఇక దారా ఏమని అనుకుంటాడో ఏమనుకోడు ఆగో అది ఈ ఎండకు నేను పోను ఏ ఆయన ఏమనుకుంటాడో ఏమో ఆ రన్న ముందుకే నువ్వు అంటానవా ఏమనుకోడు ఆగు నేను పిలుస్తా ఓరు వారే ఇక దా ఏంటే శంకరన్న ఎటు పోతానో నాకు మజా బాటిల్ బిస్కెట్లు పట్టుకోని మా బాపు పొలం కాలు శంకరన్న మజా బట్టలు పట్టుకొని రమ్మన్నాడు పోతాననే ఆవురా వారి మీ బాబుకు ఏడ పర్లేదారా ఉన్నోనివి నువ్వు ఒక్కడివే కొడుకువా ఇంత ఎండలో నిన్ను ఎందుకు పిలిపిస్తానరా నీకేమన్నా అయితే ఎట్లా ఎండ కొడుతుంది రానే బాపు అని నాన్న అంటే ఈపు వల్ల కొడతా రా అని అంటాడు అక్కడ దాకా ఓడు నీకు శ్రమ తప్పింది ఎందుకు అట్లా అంటున్నావక్క మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ మీ పొలం పక్కకు మా పొలమేనాయే అది ఇట్టిచ్చినావు అనుకో మీ బాపుకి ఇచ్చేస్తాం లేదక్క నువ్వు మా ఇస్తావు గాని శంకరన్న మధ్యలో తాగితే మా బాపు నన్ను కొడతాడు నేనుండంగా దాని మీద చేయి వడనిస్తానా నేను మీ బాపుకి ఇత్తగాని ఇటీ ఎండలు ఏం పోతావు సరే అక్క ఇగో నీ మాట నమ్మి నేను ఇస్తానా మరి మా బాబుకి ఇచ్చినాకనే మీ పొలం కట్టుకోవాలి మీరు మీ బాబుకి ఇచ్చి మీ బాబు తిని తాగినాక మా పొలం కాడికి పోతాం నన్ను నమ్ముతలేవారా మా ఇద్దరు పో సరే పో మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా పొండి నాశనం అయిపోండి చూసిన వానే రావాలి ఎండకు పోకుండా నిలబడ్డ కాడ మజా ఉండు బిస్కెట్లు తెప్పించిన నా తెలివి చూసినవా మా చూసిన ఆయన నిన్ను నమ్మియలేదు నన్ను నమ్మిచ్చిండు మరి పోయి అలా అయ్యకి ఇచ్చేస్తావా పట్టు ఇక మొత్తానికైతే ఒప్పుకోవు ఎండ పోకుండానైతే కడుపులు ఒప్పుకుంటాను దా ఇంకో బిస్కెట్లు తిన్నాక ఇది తాగుదాం సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు
పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.